ప్రేమ, ప్రేమ, ప్రేమ. ప్రేమించడం తప్ప? లేక పెద్దవాళ్ళకు చెప్పకపోవడం తప్ప? ఈ వీడియో చూసాక మీకొక క్లారిటీ వస్తుందని నా నమ్మకం. సో, వీడియో పూర్తిగా చూడండి. హ్యాపీ మార్నింగ్ అండి. మీ అందరికీ మనతో మనం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు కాఫీ కబుర్లలో ఒక చిన్న టాపిక్‌తో మీ ముందుకొచ్చేసాను. టాపిక్ చిన్నదైనా దాని మీద చర్చ చాలా పెద్దది. దాని ఫలితం కూడా పెద్దదే ఉంటుంది. అదేనండి ప్రేమ. ఇది చాలా చిన్న పదం కానీ బరువైనది. ఎందుకు అంటారా? ఇందులో బాధ, సంతోషం 2 కలిపి మూట కట్టుకొని ఉంటాయి. ఇది గెలిచిన వారికి సంతోషం, ఓడిన వారికి బాధ ఇస్తుంది. కానీ ప్రేమ మొదలైన దగ్గర నుండి ఫలితం వచ్చే వరకు ఈ బరువుని మోస్తూనే ఉండాలి. మీరు చిన్నప్పటి నుండి అమ్మ నాకు ఈ కూర నచ్చలేదు, ఈ డ్రెస్ నచ్చలేదు, నాన్న నాకు సైకిల్ కావాలి, నాన్న నాకు బుక్స్ కావాలి అంటూ మీకు నచ్చిన వాటి గురించి, నచ్చని వాటి గురించి అమ్మ నాన్నకి చెప్పేవాళ్ళు. మరి ప్రేమించిన వాళ్ళ గురించి మాత్రం చెప్పడానికి భయం ఎందుకు? ఎవరో చెప్తే గాని తెలుసుకోలేని పరిస్థితి మీరే వాళ్ళకి కల్పిస్తున్నారు. అక్కడే వాళ్ళ నమ్మకాన్ని మీరు సగం పోగొట్టుకుంటున్నారు. నమ్మకం కోల్పోయాక మీరు ఏం చెప్పినా దాని గురించి వాళ్ళు నమ్మరు. మరియు దాని గురించి ఆలోచించరు. మీలో చాలా మంది అనుకుంటారు, మీరు బానే చెప్తారండి పేరెంట్స్‌కి చెప్పమని. చెప్పగానే చెప్పుచ్చు కొడతారు అని అంటారు. నాకు తెలుసు. కొడితే కొట్టించుకోండి. తిడితే తిట్టించుకోండి. ఏ ప్రేమ కోసం ఆ మాత్రం చేయలేరా? చిన్నప్పుడు అమ్మ నాకు ఆ కూర నచ్చలేదు అనగానే, అవునా నాన్న అంటూ మిమ్మల్ని ముద్దాడుతుందా? లేదుగా. నచ్చలేదు అనగానే తిట్టడం మొదలెడుతుంది. వినకపోతే 2 పీకుతుంది. మర్నాడు మీకు నచ్చిన కూర చేస్తుంది. నాన్న కూడా అడగగానే సైకిల్ కొనిస్తాడా? నీ చదువు గురించి, మార్కుల గురించి, ఆయన జీతం గురించి లెక్చర్ పీకుతారు. వీలైతే 4 బెల్ట్ దెబ్బలు కూడా తింటారు. ఆ తర్వాత గాని నాన్న చేత సైకిల్ కొనిపించుకోరు. మరి ప్రేమ గురించి చెప్పగానే వాళ్ళు వద్దు అన్నారని పారిపోవడం, ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఈ ప్రాణం మీది కాదు. మీకై మీరు ఆకాశంలో నుంచి భూమి మీదకి రాలేదు. అమ్మ తన కడుపులో ప్రాణం పోసి మిమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చింది. మరి అలాంటిది ఆ ప్రాణం వాళ్ళది, నీది కాదు. ప్రేమ వద్దు అనగానే ప్రాణాలు తీసుకోవడానికి. చిన్ననాటి నుండి నువ్వు పెరగడానికి డబ్బులు, సదుపాయాలు, నీ అవసరాలు అన్నీ వాటంతట అవే తీరలేదు. మీ నాన్న కష్టపడి నిన్ను పెంచారు. నీకంటూ ఒక గుర్తింపు ఇచ్చారు. మరి అలాంటి వాళ్ళ గుర్తింపుని నువ్వు మట్టిపాలు చేస్తావా? నువ్వు పారిపోతే జరిగేదదే. వాళ్ళ పెంపకం మీద, వాళ్ళ జీవితం మీద మచ్చ పడుతుంది. ఒక్కసారి మీరు ఇలాంటి పనులు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. సరే, మీరిప్పుడు కొత్తగా ఒకరిని ప్రేమించారు. సరే, దాన్ని మీ పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. మీరు పారిపోవాలనుకుంటున్నారు. ఓకే. మీ ప్రేమ కోసం వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి మీ వెంట రావడానికి ఒప్పుకున్న వ్యక్తి రేపు ఆ తల్లిదండ్రుల కోసమో, లేక వేరే ప్రాబ్లమ్స్ వచ్చాయనో మిమ్మల్ని వదిలి వెళ్లరని గ్యారంటీ ఏంటి? మీ ఇద్దరి మధ్య గొడవలు రావని గ్యారంటీ ఏంటి? ఒకరి మాట ఒకరు వినడం లేదని విడిపోరని గ్యారంటీ ఏంటి? ఒకళ్ళని వదిలి ఒకళ్ళు వెళ్ళిపోరని గ్యారంటీ ఏంటి? ఈ మాట చెప్పగానే మీలో చాలా మంది ప్రేమకు నమ్మకమే పునాది, నమ్మకం లేనిదే ప్రేమ ప్రేమ కాదు అని చాలా భారీ డైలాగులే చెప్తారు నాకు తెలుసు. కానీ ఆ నమ్మకం, ఆ ప్రేమ మీకు ఎదుటివారి మీద కలగడానికి మీకు ఎంత సమయం పట్టింది? ఎంత ఆలోచించి ఉంటారు? ఎంత అబ్జర్వ్ చేసుంటారు? ఎంత సమయం తీసుకొని ఉంటారు? లేకపోతే ఐ లవ్ యూ అనగానే ఐ టు లవ్ యూ, ఐ మ్యారీ యూ, పద మనం వెళ్ళిపోదాం, మా పేరెంట్స్ ఒప్పుకోలేదు చచ్చిపోదాం అని డిసైడ్ చేసేసుకున్నారా? లేదుగా. ఒకరు ఐ లవ్ యూ చెప్పగానే వాళ్ళకు మీ పైన ప్రేమ కలగడానికి, ఆ ప్రేమను మీరు ఒప్పుకోవడానికి, ఆ తర్వాత కొంతకాలం ప్రేమించుకోవడానికి ఇంత టైం పడుతుంది. అప్పటికి ఎవరో వచ్చి మీ పిల్లోడో వేరే వాళ్ళతో అక్కడ చూసాం, ఇక్కడ చూసామని చెప్పాక వాళ్ళు మిమ్మల్ని అడిగితే అప్పుడు ఇంట్లో తెలిసి పెద్ద గొడవ అవుతుంది. అంతేనా? ఇలాంటి విషయాలు విన్నప్పుడు తిట్టడం, కొట్టడం కామనే కదా! కోపం రాదా మరి? మీరెవరైనా ఐ లవ్ యూ చెప్పగానే పోరా ఎదవా, పోలీసుల్ని పిలవమంటావా, చెప్పుతో కొట్టమంటావా, ఇలాంటి డైలాగ్స్, ఇలాంటి తిట్లు ఎన్ని చెప్పుంటారు, ఎన్ని వినుంటారు.
మరి అలాంటప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిసినప్పుడు దీనికి రిలేటివ్‌గా తిట్లు, దెబ్బలు ఎదురవుతాయి. అంతేగాని పుష్పగుచ్చాలు ఇవ్వరు కదా! మీకు ప్రేమ కలగడానికి, ఆ ప్రేమను మీరు ఒప్పుకోవడానికి, మీరు ప్రేమించుకోవడానికి ఎలా కొంత సమయం పట్టిందో, మీ వాళ్ళు మీ ప్రేమను ఒప్పుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, వాళ్ళ అంగీకారం తెలపడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఆ సమయాన్ని, ఆ నమ్మకాన్ని మీరు వాళ్ళకి కలిగించాలి. అందుకే ఎవరో చెప్పే కన్నా మీరే ముందుగా మీ పేరెంట్స్‌తో మీ ప్రేమ విషయాన్ని చెప్పండి. మీకు ఎదుటివారి మీద ఎంత ప్రేమ ఉందో, వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో చెప్పండి. ఇన్నేళ్ళు మీ పేరెంట్స్‌తోనే ఉన్నారు కదా! కాబట్టి మీ పేరెంట్స్‌కి ఎలాంటి వాళ్ళు నచ్చుతారో, ఐ మీన్ ఎలాంటి లక్షణాలు, అలవాట్లు, ఎలాంటి వేషధారణ ఉండాలో అన్నీ మీరు ప్రేమించిన వ్యక్తులు ఉన్నాయని వాళ్ళకి చెప్పండి. చూపించండి. వాళ్ళకు నమ్మకాన్ని కలిగించండి. వాళ్లకు నమ్మకం కలిగి ఆలోచించడానికి సమయం ఇవ్వండి. మీకు ప్రేమించిన వాళ్ళు ఎంత ముఖ్యమో, పేరెంట్స్ కూడా అంతే ముఖ్యం అని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని, మీ ప్రేమని ఒప్పుకుంటారు. 2 కుటుంబాలు కూర్చొని ఈ విషయం గురించి చర్చించుకోండి. ఒకవేళ మీరు నిజంగా ప్రేమిస్తే, మీరు ప్రేమించే వ్యక్తి కోసం జీవితాంతం పోరాడండి. అంతేకాని తనకి జీవితమే లేకుండా ప్రాణాలు తీసుకుందామని చెప్పకండి. ఇది నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి మంచి భావాలను ఇంకా మీతో పంచుకోవాలనుకుంటూ మీ పక్కింటి అక్క. ప్లీజ్ సబ్స్క్రైబ్.